ఇక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల్లో భాగస్వామి యొక్క సహకారంతో ఎదురు చూసిన విషయాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే దాంతోపాటుగా మీ దూర ప్రయాణాలకి మీరు ఏర్పరచుకున్న విషయాలలో, అంటే ఎక్కడన్నా దూరంగా ప్రయాణాలు చేద్దాము అనుకున్న విషయాల్లో జీవిత భాగస్వామితో కలిపి కావచ్చు, వ్యాపార విస్తరణ దూర ప్రదేశాల్లో చేద్దాం అనుకున్న విషయాల్లో కావచ్చు, అది సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం ఒకటి ఉంది. అలాగే మీరు కొంత అసంతృప్తిని అధిగమించే ప్రయత్నాలు అనేవి ఒకటి చేయాలి. ముఖ్యంగా తండ్రి, పెద్దలు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మొదలైన వారితో మీకు విభేదాలు రాకుండా, వారు ఏదన్నా మీకు చెప్పినా దాన్ని విని 1-2 సార్లు ఆలోచన చేసి మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. కానీ షార్ప్గా వెంటనే రియాక్ట్ అయిపోవడం, లేకపోతే పెద్దలతో కొంత మాటలతో ఇబ్బందులు కలగడం మొదలైన వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా తల్లితో వీలైనంత ప్రశాంతంగా వ్యవహరించి పనుల విషయంలో ప్రశాంతంగా సాధించుకోవాలి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది, వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కుంభరాశి వాళ్ళకి వృత్తి విషయంలో ముఖ్యంగా ప్రత్యర్థులు అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఎక్కడి నుంచైనా మీకు దానికి సంబంధించి ఏదైనా వ్యాపారానికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే మీ కెరీర్కి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా మీరు ఎక్కడన్నా వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఆ వృత్తిపరమైన విషయాల్లో ఏదైనా ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వడానికి మీరు చేసే వాటికి ఇంతకుముందు రాసిన పరీక్షలు కానీ, వాటికి సంబంధించి చేసిన ప్రయత్నాలు కానీ, వాటికి సంబంధించిన విషయాల్లో ఒక ఇన్విటేషన్ వచ్చే అవకాశము, ఆ వచ్చిన దాన్ని మీరు ఉపయోగించుకునే విషయంలో అక్కడ కొత్త వ్యక్తులతో కానీ, మీకు సహకరించే వ్యక్తులతో కానీ, లేకపోతే మీ తోబుట్టులు, మిత్రులు ఎవరైతే ఈ విషయంలో మీకు సహకరించి మిమ్మల్ని అక్కడ దాకా ఆ విషయంలో సహకరించారో వాళ్ళతో కానీ భేదాభిప్రాయాలకు లోను కాకుండా కూల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని, ముఖ్యంగా ఇంటర్వ్యూలు అలాంటి ప్రదేశాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. ఆకస్మికమైన విరోధాలు, విభేదాలకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీన రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి ముఖ్యంగా వీళ్ళకి ఈ మీన రాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో ఏదన్నా ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు ప్రయత్నాలకి అధికం చేస్తారు. అలాగే మీ యొక్క పుణ్యబలం పెంచుకునే ప్రయత్నాలు, ఉపాసన బలం పెంచుకునే ప్రయత్నాలు లాంటివి అధికం చేస్తారు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కానీ, సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ ఎక్కువ స్థాయిలో కృషి చేస్తారు. ఇలా చేస్తున్న నేపథ్యంలో కొత్త వ్యక్తులు, మీడియేటర్సు, సోషల్ రిలేషన్స్, సోషల్ వ్యాపారంలో పరిచయం వ్యక్తులు మొదలైన వారితో వీలైనంత వరకు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ అనుకున్న పనులు సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ముందుకు పెడితే సమస్యాత్మకంగా లేకుండా సమస్యలను కూడా అధిగమించే శక్తి అనేది మీకు ఏర్పడుతుందని మనం ఇక్కడ గమనించుకోవాలి.